తెల్లారినట్లుంది. వీడి పేరు మళ్ళీ, కానీ వీడు పెద్ద పీసినారు ఏదవా. ఏదైనా బయట నుండి ఇంట్లోకి రావాల్సిందే అంటాడు, కానీ ఇంట్లో నుండి మాత్రం బయటకు ఒక్క రూపాయి కూడా పోనీయాడు. ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగేసే రకం. అంతెందుకండి, ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారి అనే పదానికి ప్యాంటు షర్ట్ వేస్తే వీడండి. నిద్ర వస్తుంది. ఏకే గుద్దల్లా వేసావు ఇద్దరం ఒక పొడా నన్నే కర్రీ అదవా. పని చెప్తా చూడు. ఏమంటే నగరాలు పడుతున్నా బామ్మడిది కర్రీ అదవా. బామ్మడిది ఫ్యాన్ 5వ నెంబర్లో పెట్టావు, మళ్ళీ 1వ నెంబర్లో కరెంట్ బిల్ వేయగట్టడా. ఇంకా పీస్ నాడు పీస్ నాడా. పేస్ట్ సంవత్సరమే అయిపోయింది, అప్పుడే సంవత్సరానికి అయిపోయింది. 3 ఏళ్ళు వస్తుండే ఇంతకుముందుది. తెల్లగా అవుతుంది. పిల్లలు ఎవరన్నా దానికి పోయారు. నా దోస్తుకు బాలరాజుకు ఫోన్ చేయాలి, 2 రూపాయలు ఉండే తీసుకెళ్ళిస్తా. హలో, ఫోన్ కట్ చేసి వీడు ఫోన్ చేస్తాడు, మళ్ళీ మిస్ కాల్ ఇస్తాం. నీ పిసినారి మొగంలా పెండ నీళ్ళు చల్లా ఏం కక్కుతురా నీది? నీ కక్కుతులు నా కమండలం పోతావు రే. బాబు బండి డీజిల్ అయిపోతలేదా? ఏమైంది పెద్ద మంచి గుంత తీయాలా? మా ఇంటికాడ ఇంకొక కొంతమంది తీయాలి. ఎంత అవుతుంది చెప్పు? 2000 రూపాయలు అయితే గుంతకు. ఈడెవర్రా ఈ నిద్రలు అడిగి 20 రూపాయలు ఇస్తా. 20 రూపాయలకి ఏమొస్తుంది పెద్ద మంచి? పెద్ద పీసినారం లేకుండా నన్ను గడపర తీసుకొని తొంగపో. నడు దూరం నడు. ఏ మనుషులు నాయన దుడ్లతో నడిపిస్తున్నారు కాలాన్ని. దుడ్లు అని వస్తారు. ఏమా కిరాణా పోసుకో పట్టు. పట్నా బాయ్, నా క్లాస్ పట్రా శేఖర్. నువ్వు పట్నా బాయ్. స్టఫ్ చేసిలేదేంద్రా, బీర్ల కాడి పట్టుకొని వచ్చినావు అన్న? డబ్బులు లేకుండా ఇంకా దీనిలో కడిగి తప్పిన ఇవే తెచ్చినా. ఏం మనిషి ఉన్నావురా? ఏమో నువ్వంతా మన ఊరు పీసినారో ఇలా వేస్తున్నాయని 5,000 పైసలు తగ్గించి గుదర్లో చేస్తారు అంతా. తాగానా ఎందుకో అట్లా పెట్టినావు? బాగుంది అన్న కూలింగ్. స్టఫ్ ఉంటే పని ఉండేదిరా. నేను నీకు తెమ్మని చెప్పిన. అదే పైసలు లేదు సరిపోలేదు. అంతా చెప్తే అయినాడు. అదే నీ పేరు చెప్తే ఇస్తారు కదా షాప్లో. భూంపర్రే సరిపోలేదు, అస్సలు సరిపోలేనా? పొగం పైన తెచ్చుకుందాం. ఇంకా
నా కొత్త పిల్లకి తెచ్చుకున్నా పా నాడ కూలింగ్ బాగుంటాయి. ఆడనవుతో తెచ్చుకుందాం పారా. ఇప్పుడు తాగిపోయినరు, కొంచెం అన్నం మంచి లేరు, వాళ్ళు ఎవడో నాకంటే పీసినారు వాళ్ళు లాకుండ్రు. సీసాలన్నీ నమ్ముకుంటాం, పైసలు వస్తాయి. బఠానీలా ఎక్కడావా? ఒక్క చేసే కళ్ళ పోయాడు పోతున్నాడు. రూపాయి 2 రూపాయలు పెట్టి కదా. 2 రూపాయలు ఒకటి హైదరాబాద్ పోతే ఉడక రూపాయి ఒకటి తీసుకుంటాడు. సీజన్ లేదు, ధర లేదు. లేదు లేదు 2 రూపాయలు ఒకటి అయితే లేదు అప్పుడు బుద్ధి తెచ్చి తీసుకుపోయేసుకోవచ్చు మీ సొమ్ము కాడ. బఠానీలు ఎన్ని ఇస్తావు? నా కాడ ధర లేదు తమ్మి, సీసాలకు వచ్చిన కాడికి పెడతాం. ఇవన్నీ ఉండరాని వస్తాడు రావు రావు బుద్ధి తెచ్చి తీసుకుపోవచ్చు. సీసా ధర లేదు. వీళ్ళకు డబ్బాలు కిలో అయితే 5 రూపాయలు, ధర లేదు సీసాలకు. ఏంది కావాలి మల్లయ్య? ఇవి ఎంత? 2 రూపాయలు. ఇవి ఎంత? 5 రూపాయలు. ఇవి ఎంత? అది ఫేర్ అండ్ లవ్లీ, నీకెందుకు? అబ్బో అది రేట్ ఎక్కువ. ముందు నీకేం కావాలి చెప్పు, ఏం సతాయిస్తున్నావు? ఏం తీసుకోవాలి? అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి. తక్కువ రేట్ ఏమున్నాయి అమ్మ ఇలా? బాబు నువ్వేం తీసుకుంటావు? ఒక సతాయిస్తున్నావు. రూపాయి చాక్లెట్లు ఒక్కటేనా? ఇక్కడ పిల్లగాడే 1 రూపాయి తెచ్చిండు, ఒక సతాయిస్తుంది. 1 రూపాయి తీసినారు పిల్లలు. పైసే పైసలు రేపులా ముప్పై ఏళ్ళ ఇది మంచిగా నడుస్తుంది. దినం పడిపోతుంది. దీనికి నిన్ననే టైర్ లేపించిన దినం నట్టు పోతుంది. ఏం పోయింది? ఏ ఇన్పసానికి అవుతామని మొత్తం ఇప్పుతున్నా ఏడాడా. ఇటొక్క సైకిల్ తోటి 2 రోజులు వస్తాయి, ఒక బండి ఇంకొక మొత్తం నీకు కారు లాగా చెప్తున్నావు. నాకు నా జీప్ కార్ ఉంది, తెచ్చుకుందిరా. నీకు ఎక్కడ జీప్ కారు? 10 రూపాయలు పెడితే జీప్ కార్లు మస్తు వస్తాయి మా శంకర్. నా సైకిల్ చెడిపోయి నాకు తెల్లమ్మ అయితే నీతోటి. ఇంటికాడ అన్నం పోయి ఊళ్ళో తిరిగి పోయినావు, ఇప్పుడు వస్తున్నావు. ఇక్కడ కాసి చెట్లు ఆకులు ఫ్రీ వస్తాయి, ఆకులు తినిపో. చెట్లు ఆకులు అన్నమాట బిగ్గర వెళ్తున్నావు. దొబ్బకి కలుతుంది కలుతుంది. పుట్టి చేపలు అసలు రావాలి, ఎండ పెడతాం మాకు గట్టిగా. వడపోతే పో, మనకే బియ్యం మిగులుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది విలేజ్ కురాడు ఫ్రెండ్స్. మీ ఊర్లలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి సంఘటనలు మీకు కూడా జరుగుతాయి కదా. ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా?